అందరికీ నమస్కారం. యూనిట్ ఇన్ఛార్జీలకు ఇచ్చిన లాగిన్తో ఉర్వి యాప్లో లాగిన్ అవ్వాలి. ముందుగా సెట్టింగ్స్కి వెళ్ళి భాష తెలుగులోకి మార్చుకోండి. అనంతరం కాంపాక్ట్ బ్లాక్లో రైతులను ఏ విధంగా నమోదు చేయాలనే విషయంపై మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఆమోదం, సర్వే, కాంపాక్ట్ బ్లాక్ అని 3 అంశాలు ఉన్నాయి. కాంపాక్ట్ బ్లాక్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే కొత్త కాంపాక్ట్ బ్లాక్ని జోడించండి అని ఇక్కడ వచ్చింది చూడండి, ప్లస్ అని. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ యూనిట్లో ఉన్న గ్రామ సంఘాలన్నీ మీకు కనిపిస్తాయండి. ఏ గ్రామ సంఘంలో మీకు కాంపాక్ట్ బ్లాక్ ఉంటే ఆ గ్రామ సంఘం, ఉదాహరణకి వెంగళరాయపురం గ్రామ సంఘం మనం సెలెక్ట్ చేసుకున్నాం. సరే అన్నాం. సరే అయిన తర్వాత శ్రీ మధ్యగౌరి ఎస్హెచ్జిలో మనకు ఒక 2 రైతులు, శ్రీ లలిత ఎస్హెచ్జిలో ఒక 2 రైతులు ఉన్నారనుకుందాం. అప్పుడు ఆ 2 సంఘాలను ట్రిక్ చేసి సరే అంటే అందులో ఉన్న రైతులందరూ మనకి ఓపెన్ అవుతారండి. ఓపెన్ అయినప్పుడు మనకి ఎవరైనా ఎస్టీఎస్ రైతులు మాత్రమే ఇందులో కనిపిస్తారు. ఎస్టీఎస్ కాదు అని ఉంటే వారిని ట్రిక్ పెట్టకూడదు. ఉదాహరణకి మనకి పెసలు, ఈ రైతు 100% రసాయనాలు వేయకుండా ప్రకృతి వ్యవసాయం చేశారు. పెసలు, తర్వాత ఇక్కడ కూడా పెసలే, మినుములు, పెసలు. మినిమం 5 ఎకరాలు ఉండాలండి. మినిమం 5 ఎకరాలు ఉండాలి. మినిమం 5 ఎకరాలు ఉంటే మాత్రమే మనము కాంపాక్ట్ బ్లాక్ని నమోదు చేయగలుగుతాము. చూడండి, రైతులు ఎకరాలు సరిపోయి, పెసలు 3.5 ఎకరాలు, మినుములు 1.7 ఎకరాలు. ఈ రైతులు కాంపాక్ట్ బ్లాక్లో ఉన్నారనుకుందాం. ఇప్పుడు వీరికి కాంపాక్ట్ బ్లాక్ నమోదు చేద్దాం. కాంపాక్ట్ బ్లాక్ నమోదు చేసే ముందు సిబిఐ అని ఉంది చూడండి, దాని పేరు మార్చాలి. వెంగళరాయపురం. వెంగళరాయపురం పెట్టామండి. అక్కడ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు కాంపాక్ట్ బ్లాకులు. 1 అయితే వెంగళరాయపురం అని సేవ్ చేసుకోండి. లేదు అక్కడ 2 ఉన్నాయంటే వెంగళరాయపురం 1, వెంగళరాయపురం 2 అని మనం సేవ్ చేయాలండి. సేవ్ చేసిన తర్వాత వివరాలు పంపించాలి. పంపించిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్న ట్రిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే కాంపాక్ట్ బ్లాక్ అయిపోయినట్లండి. ఈ విధంగా కాంపాక్ట్ బ్లాకులు నమోదు చేయాలి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.